నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భూ కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. ఇటీవల టిట్కో గృహాల సమీపంలో కోట్ల రూపాయల విలువ చేసే 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారన్నారు. కొందరు అధికార పార్టీ నేతలు కబ్జా చేసిన ప్రభుత్వ భూములు గతంలో గిరిజన మహిళ చలమచర్ల లక్ష్మమ్మకు 5 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో గిరిజన కుటుంబం ఇల్లు నిర్మించుకుని ఏడాదిగా నివాసం ఉంటున్నారు. ఇటీవల కొందరు అధికార పార్టీ నేతలు స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ గిరిజన కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి బాధితులకు అండగా నిలిచారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు తన పోరాటం ఆగదన్నారు. అనంతరం బాధితురాలు లక్ష్మమ్మ, సూరా భాస్కర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. అన్ని మాట్లాడిన తర్వాత ఎంఆర్ఎస్ ఈ స్థలం ఇప్పిస్తాలే అది చెప్పి ఇప్పించిండ్రు. ఇప్పించిర్రు. ఇప్పించిన తర్వాత కట్టుకొని నుంచి ఒక సంవత్సరం అంటదిలే కట్టించుకొని వచ్చి అడగతాను. ఒకరోజు వచ్చాడు ఆయన కారు వేసుకొని. వచ్చిన పాట మా ఆయన ఇద్దరు ఉండి వెళ్ళినాయి. ఆయన వచ్చి ఇదంతా చూసుకొని అమ్మ ఇది ఎవరిచ్చారు నీకు ఈ స్థలము అని చెప్పి ఆయన అడిగారు. అడిగేళ్ళకే ఇట్టా సార్ వాళ్ళు ఎంఆర్ఎఫ్ ఇచ్చిందా సార్ ఇది మాకు వాళ్ళు వేసుకోమని కట్టుకున్నాను మామ అని చెప్పింది. మా చెప్తే సరే జరాస్ ఉందా అని నిండు జరాస్ ఉంది సార్ చెప్పి ఆయన జరాస్ ఇచ్చాడు. మా ఆయన అని తీసుకొని అమ్మారు. ఇది స్థలం అంతా మాదే అమ్మ, ఇది మీకు ఇక్కడ పొరపాటుగా ఇచ్చేసారు. మీకు అసలు ఇస్తే అది వల్ల పక్క ఇవ్వాలి. మీకు వాళ్ళు పొరపాటుగా ఇచ్చేసిర్లే సర్లే ఎట్టాలో వేసుకొని ఉంటారు కాబట్టి మేము ఎప్పటికి వచ్చిన పాటు మాకు ఇచ్చేసింది దాన్ని మీకు పక్కన చూపిస్తానని చెప్పారు. ఇక్కడి నుంచి దాకా ఉందంట. మా లేదు సార్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి మా వేడం ఉంటాం సార్ మా వేడకు బాగు అని చెప్పి అడిగితే సరేలే అప్పుడు సంగతులు మనం చూసుకుంటాంలే అప్పటిదాకా ఉన్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. దీనికి 2 లక్షలు అయింది సార్. 2 లక్షలు పెట్టి ఆయన చేపించుకుని రేకులు కానీ సున్నం కానీ రాయి కానీ అంతా చేపించుకున్నప్పటికీ పోత పనికి కూడా చేపించుకోలేదు. నిదానం చేపించుకోవచ్చులేనే ఆడికి ఆపేసినావా అని అట్టే ఉంది. అది అందుకని మా 2 లక్షలు పెట్టి కట్టించుకుంది సార్. మా ఏడా ఉండాలనుకోవడమా మా బాము ఎవరు వచ్చినా కానీ చెప్పినా కానీ మేము ఏడా ఉండాలి. 2 తడవలు వచ్చారు. ఇంకా నుంచి ఇంకా రాలి వచ్చి గుర్తు పెడతారు. ఆ రోజు కూడా మా పేర్లు గిర్లు అడగలేదు. చూసుకొని చనిపోయిన తర్వాత ఇక్కడ స్థలం ఇచ్చిండ్రు సార్ మాకు. మా చెల్లెలు చనిపోయిన తర్వాత ఇక్కడ మాకు స్థలం ఇచ్చిండ్రు. ఇప్పుడు 2 లక్షలు పెట్టి మేము దీన్ని కట్టించుకున్నాం. ఇప్పటికే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే మేము ఆడికి పోవాలి సార్. కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మేము నుంచి పోము, ఇక్కడనే ఉంటాం. మేము ఈరోజు ఆత్మకూరులో మున్సిపాలిటీలో విచ్చలవిడిగా భూ ఆక్రమణ జరుగుతున్నాయి. అదేవిధంగా మొన్న ఈ మధ్య అక్కడ 286 సెంట్లు ఆక్రమించడం జరిగింది. దొంగ పట్టాలతో దొంగ కాగితాలతో తెలియకుండా మార్చుకోవడం సందర్భంగా ఇక్కడ ఎస్టీలు అయితే ఉన్నారో గతంలో వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందికి వచ్చి గవర్నమెంట్ కలెక్టర్ గారికి పట్టా 5 సెంట్లు ఇస్తే మీరు నా స్థలం ఇది దీంట్లో మీరు ఖాళీ చేయాలా నాకు అడ్డంగా ఉంది మీరు పైడిపాడుకు పోండి ఇంకొక ఊరికి పోండి అని కొందరు ఈ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గంగా దౌర్జన్యంగా దొమ్మిగా ఈ స్థలాలు ఎకరెకరాలో కబ్జా చేసుకొని అమ్ముకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఎస్టీ లక్ష్మమ్మ వాళ్ళు పెంచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తాను. వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఎస్సీ జిల్లా నాయకులు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి కూడా పెట్టి పోరాటం చేస్తాను. వాళ్ళ న్యాయం జరగకపోతే దేనికైనా ఎంత దాకా అయినా సరే కోర్టు దాకా పోయి వాళ్ళకి తెచ్చి న్యాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళు ఈ గిరిజనులు ఉన్నారు 5 రూపాయలకి 6 రూపాయలు వడ్డీలకు తెచ్చుకొని కొంచెం రేకులు వేసుకొని జీవనాధారం తాగిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నీళ్లు వాటర్ కూడా పరిస్థితి లేదు. నీళ్లు కూడా కొనుక్కొని జీవనం తాగిస్తే వాళ్ళని కూలీగా పనిచేసుకునే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. దీని మీద ఎమ్మెల్యే గారు కూడా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.